మత్స్యకారుల ఓట్లు తెలుగుదేశానికి ఒక కంచు కోటలాగా ఉండేది ఇదివరకు. ఆ వర్గంలో నాయకులు బలమైనటువంటి వాళ్ళే ఉన్నారు. జయమంగళ వెంకటరమణ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. వైసీపీకి అట్లా డైరెక్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ. మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు డైరెక్ట్ కాదు. అందుకని ఎన్ని సార్లు ఇచ్చిన టికెట్ ఓడిపోతూ వచ్చాడాయన. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అంటే, ఆ మత్స్యకారుల అభిమానం పొంది ఓట్లు పొందిన టీడీపీ ఏమీ చేయలేదు. వైసీపీనేమో వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్‌లు పెట్టింది. ఆ ఫిషింగ్ హార్బర్‌ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటోంది. వాళ్ళకి సంపాదించి పెట్టాలనుకుంటోంది తెలుగుదేశం ప్రభుత్వం. దాన్నే ఇప్పుడు హైలైట్ చేసుకొస్తున్నది వైసీపీ. నెంబర్ 2, మత్స్యకారులే కష్టపడి పట్టుకున్నటువంటి షిప్స్, అదే స్టీమర్లని మొన్న విడిచిపెట్టేసినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతూ ఏకంగా బీదమస్తానరావు ఎంపీ, అట్లాగే బీద రవిచంద్ర ఎమ్మెల్సీ వీళ్ళ మీదన ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో అసలు మత్స్యకారుల కోసం ఎవరైతే జగనే చేసుకొచ్చాడు అంటూ వార్త రాసుకొచ్చింది. నాడు రక్షణ వలయం, నేడు ప్రైవేట్ నిలయం అంటూ సాక్షి. గంగపుత్రుల కోసం కట్టిన హార్బర్ మీద చంద్రబాబు ప్రైవేట్ పడగా బాబు సర్కార్ తీరు మీద సర్వత్రా వ్యతిరేకత. వైఎస్ జగనే సీఎం అయ్యి ఉంటే ప్రతి మత్స్యకారుడు మెకనైజ్డ్ బోట్లకు యజమాని అయ్యేవాడు. 1250 బోట్లను 50% సబ్సిడీతో మత్స్యకారులకు అందించాలని జగన్ ఆలోచన. ప్రతి బోటుకి 12 నుంచి 15 మంది లబ్ధిదారులు ఎంపిక చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. తొలి దశలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చేయూత ఇద్దామనుకున్నారు. బోటు ఖరీదులో 10% లబ్ధిదారులు వాటా అయితే 90% బ్యాంకు రుణం తీసుకోవాలనుకున్నారు. జువలదిన ఫిషింగ్ హార్బర్ అనుబంధంగా మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశాలు ప్లాన్ చేశారు. మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకున్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి అహర్నిశలో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది రాసుకొచ్చింది.